హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం సీటెడ్ పేపర్ టు సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి జాన్ 10th 2022 రోజు జరిగిన సీటెడ్ ఎగ్జామ్ షిఫ్ట్లోనిది. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ సంజన హ్యాస్ 3 మ్యాగ్నెట్స్. సంజన దగ్గర 3 మ్యాగ్నెట్స్ ఉన్నాయంట. అవేంటి? ఏ, బి అండ్ సి. ఓకేనా? ఏ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని A1 A2 లాగా, బి మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని B1 B2 లాగా అండ్ సి మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని C1 C2 లాగా తను మార్చేసింది. ఓకే, సో తను మ్యాగ్నెట్స్ని ఎప్పుడైతే క్లోజర్గా తీసుకొస్తుందో అప్పుడు తను కొన్ని అబ్జర్వేషన్స్ని నోట్ చేసిందంట. ఏ మ్యాగ్నెట్ యొక్క A1 పోల్ అనేది బి మ్యాగ్నెట్ యొక్క B1 పోల్ని రిపల్ చేస్తున్నట్టు నోట్ చేసిందంట. ఓకే, అండ్ A1 రిపల్స్ C2. సో A1 అనేది B1ని రిపల్ చేస్తుంది అండ్ A1 అనేది సి మ్యాగ్నెట్ యొక్క C2 పోల్ని కూడా రిపల్ చేస్తున్నట్టు తను నోట్ చేసింది. ఓకే, ఒకవేళ C1 అనేది నార్త్ పోల్ అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూవో చెప్పమంటున్నారు. ఓకే, క్వశ్చన్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది? C1 అనేది నార్త్ పోల్ అని మెన్షన్ చేశారు. C1 నార్త్ పోల్ అయితే C2 ఏమవుతుంది? సౌత్ పోల్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్లో A1 రిపల్స్ C2 సౌత్ పోల్ అయితే A1 కూడా సౌత్ పోలే అవుతుంది. ఎందుకన్నాను? ఎందుకంటే మ్యాగ్నెట్ యొక్క లైక్ పోల్స్ అనేవి రిపల్ అవుతాయి, మ్యాగ్నెట్ యొక్క అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి కదా. A1 అనేది C2ని రిపల్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? A1 ఇంకా C2 అనేవి సేమ్ పోల్స్ అని అర్థం. ఓకే, A1 సౌత్ పోల్ అయితే A2 ఏమవుతుంది? నార్త్ పోల్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకా ఇక్కడ A1 రిపల్స్ B1 అని కూడా మెన్షన్ చేశారు. సో A1 B1ని రిపల్ చేస్తుందంటే అర్థం ఏంటి? B1 అనేది కూడా సౌత్ పోల్ అని అర్థం. B1 సౌత్ పోల్ అయితే B2 అనేది నార్త్ పోల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, B2 ఈస్ నార్త్ పోల్ అండ్ A1 ఈస్ సౌత్ పోల్. B2 అనేది నార్త్ పోలా? B2 అనేది నార్త్ పోలే ఉంది అండ్ A1 అనేది సౌత్ పోలే ఉంది. సో ఈ ఆప్షన్ అనేది ట్రూయే. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. B1 ఈస్ నార్త్ పోల్ అండ్ A2 ఈస్ సౌత్ పోల్. సో B1 అనేది సౌత్ పోల్ కదా. సో ఇక్కడ ఈ ఆప్షన్లో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా? థర్డ్ ఆప్షన్ చూడండి, బోత్ B1 అండ్ A1 ఆర్ నార్త్ పోల్స్. సో B1 ఇంకా A1 అనేవి నార్త్ పోల్సా? కాదు, అవి రెండు సౌత్ పోల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. బోత్ B1 అండ్ A1 ఆర్ సౌత్ పోల్స్. సో B1 ఇంకా A1 అనేవి సౌత్ పోల్సే కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? బోత్ 1 అండ్ 4th ఆప్షన్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఆర్ 4th ఆప్షన్ రెండిట్లో ఏది పెట్టినా కానీ మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The speed time graph of an object is a straight line. Which of the following statements can be concluded? సో ఇక్కడ కొన్ని కన్క్లూషన్స్ మెన్షన్ చేశారు. ఈ కన్క్లూషన్స్లో ఏ ఆబ్జెక్ట్ అనేది స్పీడ్ టైం గ్రాఫ్లో స్ట్రేట్ లైన్ని ఫామ్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ నుంచి మనము ఏ స్టేట్మెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది స్ట్రేట్ లైన్ గ్రాఫ్ని ఫామ్ చేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అ యూనిఫామ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు స్పీడ్ టైం గ్రాఫ్ అనేది స్ట్రేట్ లైన్లో ఉంటుంది అని ఏ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉంటుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది స్పీడ్ టైం గ్రాఫ్లో స్ట్రేట్ లైన్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఎందుకు అంటున్నా అంటే అసలు యూనిఫామ్ మోషన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తూ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఆ మోషన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అని అంటాము. ఓకే, సపోజ్ ఈ ఆబ్జెక్ట్ 1 minute 1 kilometer ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 1 minute ఈ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ 1 kilometer ట్రావెల్ చేస్తే ఈ ఆబ్జెక్ట్కి అప్పుడు యూనిఫామ్ మోషన్ ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ విత్ ఈక్వల్ స్పీడ్ కవర్ చేస్తుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది స్పీడ్ టైం గ్రాఫ్లో స్ట్రేట్ లైన్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్. సో ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు 1 minute కైనా 2 minute కైనా 3 minutes కైనా 4 minutes కైనా కానీ ఆ ఆబ్జెక్ట్ అనేది ఒకటే ప్లేస్లో ఉంటుంది. అప్పుడు స్పీడ్ అండ్ టైం గ్రాఫ్లో ఈ ఆబ్జెక్ట్ అనేది స్ట్రేట్ లైన్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సి స్టేట్మెంట్ చూద్దాం. ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఏ నాన్ యూనిఫామ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు అది స్పీడ్ అండ్ టైం గ్రాఫ్లో స్ట్రేట్ లైన్ని చూపిస్తుందా అంటే చూపించదు. సో ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని అది కవర్ చేయనప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది ఎలా స్ట్రేట్ లైన్ చూపిస్తుంది? అది స్ట్రేట్ లైన్ చూపించదు. అప్పుడు అది
స్ట్రేట్ లైన్ ని కాకుండా సమ్ కర్వ్డ్ లైన్ ని షో చేస్తూ ఉంటది. ఓకే, సో సి స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఆప్షన్స్లలో ఏ ఆర్ బి ఉన్న స్టేట్మెంట్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which property of solid particles is used for process of sedimentation? కింద సాలిడ్ పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ ని మెన్షన్ చేశారు కదా ఆప్షన్స్ లో. ప్రాపర్టీస్ లలో ఏ ప్రాపర్టీ అనేది సెడిమెంటేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, లైట్ అండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో సాలిడ్ పార్టికల్స్ అనేవి లైట్ గా ఇంకా వాటర్ లో సాల్యుబుల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అక్కడ సెడిమెంటేషన్ ప్రాసెస్ ఎలా కనిపిస్తుంది? ఎప్పుడైతే పార్టికల్స్ అనేవి ఇన్సాల్యుబుల్ గా ఉంటాయో వాటర్ లో, అప్పుడే సెడిమెంటేషన్ ప్రాసెస్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో థర్డ్ ఆప్షన్ లో కూడా సాల్యుబుల్ ఇన్ వాటర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి, లైట్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ అనేవి వాటర్లో ఇన్సాల్యుబుల్ అవ్వవు, బట్ అవి లైట్గా ఉండడం వల్ల ఏమవుతాయి? అవి వాటర్ పైన తేలుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని అయితే మనం సెడిమెంటేషన్ అనం కదా. ఎప్పుడైతే ఈ పార్టికల్స్ అనేవి బాటంలోకి వెళ్ళి సెటిల్ అవుతాయో అప్పుడు ఆ ప్రాసెస్ని మనము సెడిమెంటేషన్ అని అంటాము. సెడిమెంటేషన్ జరగాలి అని అంటే ఆ పార్టికల్స్ అనేవి హెవీగా ఉండాలి, వాటర్లో ఇన్సాల్యుబుల్ అయి ఉండాలి. అప్పుడే అక్కడ మనము ప్రాసెస్ ఆఫ్ సెడిమెంటేషన్ ని చూడగలుగుతాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ హెవీ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The following observations were noted by Antara on burning various fibers on a candle flame. సో ఈ అంతారా అనే అమ్మాయి ఒక క్యాండిల్ ఫ్లేమ్ ని తీసుకొని XYZ అనే వేరియస్ ఫైబర్స్ ని బర్న్ చేస్తుందంట. ఓకే, సో దాన్ని బర్న్ చేస్తున్నప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ ని నోట్ చేసుకుంది. ఓకే, సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ అనే మెటీరియల్ ని తను బర్న్ చేసినప్పుడు తను ఏం అబ్జర్వ్ చేసిందంటే బ్రైట్ లైట్ వచ్చిందంట ఆ ఫైబర్ ని బర్న్ చేసినప్పుడు, అండ్ గ్రేష్ బ్లాక్ యాష్ అనేది లాస్ట్ లో మిగిలిపోయిందని తను నోట్ చేసుకుంది. ఏ ఫైబర్ ని మనము బర్న్ చేసినప్పుడు బ్లాక్ కలర్ యాష్ అనేది ఫామ్ అవుతుంది? ఏదైతే ఫైబర్ యానిమల్స్ నుంచి తయారు చేస్తామో అప్పుడు దాన్ని బర్న్ చేసినప్పుడు బ్రైట్ లైట్ కలర్ వస్తుంది అండ్ గ్రేష్ యాష్ అనేది లాస్ట్ లో మిగిలిపోతుంది. ఓకే, ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఎక్స్ ప్లేస్ లో ఉన్న ఫైబర్ లో ఏది యానిమల్స్ నుంచి తయారు చేశారు? 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాటన్ అయితే ప్లాంట్ నుంచి తయారు చేశారు, జూట్ కూడా ప్లాంట్ నుంచి తయారు చేశాను. సో ఇవి రెండు ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలిపోయింది ఏంటి? సిల్క్ ఇంకా వూల్ అనేది మిగిలింది. సో ఈ 2 ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వై ఫైబర్ గురించి కూడా చూద్దాం. వై ఫైబర్ని బర్న్ చేసినప్పుడు కర్లింగ్స్ ఫామ్ అయ్యాయంట అండ్ డార్క్ క్రిస్ప్ యాష్ అనేది ప్రొడ్యూస్ అయిందంట. సిల్క్ అనేది యానిమల్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫైబర్. న్యాచురల్ ఫైబర్ని బర్న్ చేసినప్పుడు ఇలా కర్లింగ్స్ కానీ డార్క్ క్రిస్ప్ యాష్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ అనేది కూడా రాంగే. సో మిగిలిపోయింది ఏంటి? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఒకసారి జెడ్ ఫైబర్ని బర్న్ చేసినప్పుడు ఏమైందో చూద్దాం. జెడ్ ఫైబర్ని బర్న్ చేసినప్పుడు అది మెల్ట్ అయిందంట. సో చూడండి ఇక్కడ జెడ్ ప్లేస్లో ఏముంది? థర్డ్ ఆప్షన్లో నైలాన్ ఉంది. సో నైలాన్ అనేది సింథటిక్ ఫైబర్ కదా, అంటే మ్యాన్ మేడ్ ఫైబర్. సో మ్యాన్ మేడ్ ఫైబర్స్ని ఎప్పుడైతే బర్న్ చేస్తామో అప్పుడు అవి మెల్ట్ అవుతాయి. ఓకే, అందుకే అంటారు దివాళీ సెలబ్రేషన్స్ టైంలో సింథటిక్ క్లాత్స్ వేసుకోకండి అని. ఎందుకు? అవి బర్న్ అయినప్పుడు ఇలా మెల్ట్ అయ్యి మన స్కిన్కి స్టిక్ అయిపోతాయి కాబట్టి ఇలా సింథటిక్ క్లాత్స్ ని వేసుకోవద్దు అని చెప్తారు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ అవర్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ సిల్క్, డెనిమ్ అండ్ నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ సిరీస్ సర్క్యూట్ విల్ ద బల్బ్ ఆర్ బల్బ్స్ గ్లో బ్రైటర్ అస్యూమింగ్ దట్ సెల్స్ అండ్ బల్బ్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ ఈచ్ కేస్? ఇక్కడ ఆప్షన్స్లలో సింపుల్ సిరీస్ సర్క్యూట్ ని ఇచ్చారు. సో ఈ సింపుల్ సిరీస్ సర్క్యూట్లలో ఏ సర్క్యూట్ లో మనకి బల్బ్ అనేది బ్రైటర్ గా గ్లో అవుతుంది అనేది మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. బల్బ్ అనేది ఎప్పుడు బ్రైట్ గా గ్లో అవుతుంది? ఎప్పుడైతే బ్యాటరీస్ అనేవి ఎక్కువ ఉండి బల్బ్ అనేది తక్కువ ఉంటాయో అప్పుడు ఆ కేసులో బల్బ్ అనేది బ్రైట్ గా గ్లో అవుతుంది. బ్యాటరీస్ ఎక్కువ ఉండి బల్బ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ బల్బ్ కి పవర్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా బల్బ్ కి పవర్ సప్లై అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ బల్బ్ అనేది బ్రైట్ గా గ్లో అవుతుంది.
ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 బల్బ్ 1 సెల్. సో ఈ సర్క్యూట్ లో ఒక బల్బ్ ఉంది అండ్ ఒక సెల్ ఉంది. సో ఒకటే బల్బ్ ఒకటే సెల్ ఉంది కాబట్టి ఈ బల్బ్ అనేది ఎక్కువగా గ్లో అవ్వడానికి ఛాన్స్ లేదు. 1 బల్బ్ అండ్ 2 సెల్స్. సో ఇక్కడ చూడండి 2 సెల్స్ ఉన్నాయి అండ్ ఒక బల్బ్ ఉంది. సో ఈ కేసులో బల్బ్ అనేది బ్రైట్ గా గ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ని కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో 2 బల్బ్స్ అండ్ 1 సెల్ అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ 2 బల్బ్స్ ఉంటాయి అండ్ ఒక సెల్ ఉంటుంది సర్క్యూట్ లో. సో ఒక్క సెల్ ఉన్నప్పుడు ఆ 2 బల్బ్స్ అనేవి బ్రైట్ గా గ్లో అవ్వవు కదా. సో ఈ ఆప్షన్ కూడా తప్పే. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ చూడండి, 2 బల్బ్స్ అండ్ 2 సెల్స్. అంటే 2 బల్బులు ఉన్నాయి, 2 సెల్స్ ఉన్నాయి. సో ఆ కేసులో కూడా బల్బ్ అనేది ఎక్కువగా గ్లో అవ్వదు కంపేర్ టు ద సెకండ్ కేస్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ 1 బల్బ్ అండ్ 2 సెల్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ అనేది థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ కి అవసరం అంట. ఓకే, సో ఈ ఏ అనేది డెఫిషియెంట్ గా ఉండడం వల్ల బి అనే డిసీజ్ వస్తుంది. సో ఈ బి అనే డిసీజ్ అనేది ఎండమిక్ డిసీజ్, అంటే ఒక పర్టికులర్ రీజన్ లో మాత్రమే ఇలాంటి డిసీజ్ అనేది కనిపిస్తుంది అంట. సో ఆ రీజన్ ని సి అని మెన్షన్ చేశారు. డెఫిషియన్సీ ఆఫ్ ఏ ఆల్సో కాసెస్ డి ఇన్ చిల్డ్రన్. సో ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల పిల్లలలో మనము ఈ డి డెఫిషియన్సీని కూడా చూస్తామంట. సో ఇప్పుడు మనల్ని ఈ ఏబిసిడి అనేవి ఏంటో ఈ ఆప్షన్స్ నుంచి ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ కోసం మనకి కావాల్సిన న్యూట్రియంట్ ఏంటంటే అయోడిన్. ఓకే, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే గాయిటర్. ఇలా అయోడిన్ డెఫిషియన్సీ ఉండి గాయిటర్ డిసీజ్ వస్తుంది కదా. ఈ డిసీజ్ అనేది హిల్లీ రీజన్ పీపుల్లో ఎక్కువగా చూస్తాము. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి పిల్లలలో మెంటల్ రిటార్డేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఫోర్త్ ఆప్షన్ లో కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఏ దగ్గర ఐరన్ అని ఉంది కదా. సో ఇట్ ఈస్ రాంగ్. సో అక్కడ అయోడిన్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ for this question? Fourth option is correct. That is ఏ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ గ్లాండ్ డిసార్డర్స్ అనేవి పీపుల్లో కనిపిస్తాయి. అండ్ ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల గాయిటర్ డిసీజ్ వస్తుంది. అండ్ ఈ గాయిటర్ డిసీజ్ అనేది హిల్లీ రీజన్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతారు. ఓకేనా, అండ్ ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల పిల్లలలో మనం మెంటల్ రిటార్డేషన్ కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని చదివి మనము కరెక్ట్ రెస్పాన్స్ ని ఆప్షన్స్ నుంచి ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ మనము ఈ స్టేట్మెంట్స్ చదువుదాం. ఏ స్టేట్మెంట్ చూడండి, అసర్షన్, ఏ సోలార్ ఎక్లిప్స్ ఆకర్స్ వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. సో సన్ ఇంకా ఎర్త్ మధ్యలో ఎప్పుడైతే మూన్ వస్తుందో అప్పుడు మనము సోలార్ ఎక్లిప్స్ అనేది చూస్తాము అని ఏ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. అంతే కదా, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? సన్ ఇంకా ఎర్త్ కి మధ్యలో ఎప్పుడైతే మూన్ వస్తుందో అప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, అండ్ రీజన్ లో చూడండి, షాడో ఆఫ్ ఎర్త్ ఫాల్స్ ఆన్ మూన్ బ్లాకింగ్ ద సన్లైట్. సో షాడో ఆఫ్ ఎర్త్ అనేది మూన్ పైన పడుతుందంట. అండ్ ఇలా మూన్ పైన ఎర్త్ షాడో పట్టడం వల్ల సన్లైట్ అనేది బ్లాక్ అవుతుంది అని మెన్షన్ చేశారు. అలా జరుగుతుందా? జరగదు కదా, ఎందుకంటే లైట్ సోర్స్ అనేది ఇటువైపు ఉంది. సో దీని షాడో అనేది వెనుకకు పడాలి, కానీ అర్త్ షాడో అనేది మూడు మీద ఎలా పడుతుంది? పడదు కదా, ఎందుకంటే లైట్ సోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. అర్త్ షాడో పడితే అర్త్ బ్యాక్ సైడ్లో పడాలి, బట్ అర్త్కి ముందు సైడ్ ఎలా పడుతుంది షాడో అనేది? పడదు. కాబట్టి రీజన్ 1 స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకేనా, రీజన్ 2 చూద్దాం. మూన్ క్యాస్టెస్ షాడో ఆన్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్ బ్లాకింగ్ ద సన్లైట్. సో ఇది కరెక్ట్ అయి ఉంటుంది. సన్లైట్ ఏమో ఇక్కడ ఉంది అండ్ మూన్ ఏమో ఇక్కడ మధ్యలో ఉన్నారు. సో సన్ లైట్ సోర్స్ అనేది మూన్ మీద పడి ఈ మూన్ షాడో అనేది ఎర్త్ యొక్క కొన్ని పార్ట్స్ మీద పడడం వల్ల సన్లైట్ ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఓకే, రీజన్ 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్, బట్ రీజన్ 1 స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకంటే ఎర్త్ బ్యాక్ సైడ్ లో షాడో పడుతుంది కానీ ఎర్త్ ఫ్రంట్ సైడ్ లో షాడో అనేది ఫామ్ అవ్వదు. సో ఈ రీజన్ 1 స్టేట్మెంట్ అనేది తప్పు, బట్ ఈ అసర్షన్ ఏ అండ్ రీజన్ 2 అనే స్టేట్మెంట్స్ రెండు అనేవి కరెక్టే. సో ఆప్షన్స్లలో ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయో లేదో చూద్దాం.
ఓకేనా. ఏ ఈజ్ కరెక్ట్ అండ్ R1 ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో R1 తప్పు అంటున్నాం. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఏ ఈజ్ కరెక్ట్ అండ్ R2 ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంతే కదా. సో R2 అనేది A1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సోలార్ ఎక్లిప్స్ ఫామ్ అయినప్పుడు మనకి సన్ సరిగ్గా కనిపించడు. సో అలా కనిపించకపోవడానికి ఈ రీజన్ 2 అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్టే ఉంటుంది. ఓకే, సో ఇంకా మిగిలిన ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం ఏముంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ఏ ఈస్ కరెక్ట్ అండ్ R2 ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ షాడో ఫార్మేషన్? సో ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది షాడో ఫార్మేషన్ గురించి నిజం చెప్పట్లేదు అనేది క్వశ్చన్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ ఎల్లో ఆబ్జెక్ట్ క్యాస్ట్ ఏ బ్లాక్ షాడో. షాడోకి ఏమైనా కలర్ ఉంటుందా? ఉండదు. సో ఏ ఆబ్జెక్ట్ షాడో ఫామ్ చేసినా కానీ దాని కలర్ ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ఇది ట్రూ స్టేట్మెంట్ షాడో ఫార్మేషన్ గురించి. బట్ మనకి నాట్ ట్రూ స్టేట్మెంట్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, షాడో క్యాన్ బి ఫార్మ్డ్ బై ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. సో షాడో అనేది ఒపేక్ ఆబ్జెక్ట్స్ వల్లనే ఫామ్ అవుతుంది కదా. ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి షాడోని ఫామ్ చేయవు. సో సెకండ్ ఆప్షన్ కూడా ట్రూనే. బట్ మనకి నాన్ ట్రూ స్టేట్మెంట్ కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ చూడండి, ద లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందో షాడో యొక్క లెంత్ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుందని థర్డ్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. అది నిజమా? కాదు కదా. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది లైట్ సోర్స్కి దగ్గర ఉందనుకోండి, అప్పుడు మనకి పెద్ద షాడో అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లైట్ సోర్స్కి దూరంగా ఉంటుందో అప్పుడు మనకి చిన్న షాడో అనేది ఫామ్ అవుతుంది. లెంత్ ఆఫ్ షాడో ఈజ్ నాట్ ఆల్వేస్ సేమ్ యాజ్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఈ స్టేట్మెంట్ అనేది నాట్ ట్రూ కాబట్టి దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. షేప్ ఆఫ్ షాడో డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ ద లైట్ అండ్ ద ఆబ్జెక్ట్. సో షాడో యొక్క షేప్ అనేది లైట్ సోర్స్ ఇంకా ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది అని ఫోర్త్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. నిజమే కదా. సో ఆబ్జెక్ట్ అనేది లైట్ సోర్స్కి దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ షాడో యొక్క షేప్ అనేది ఒకలాగుంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ లైట్ సోర్స్కి దూరంగా ఉంటుందో అప్పుడు షాడో యొక్క షేప్ అనేది వేరేలాగుంటుంది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లలో నాట్ ట్రూ స్టేట్మెంట్ ఏది? థర్డ్ స్టేట్మెంట్ ఈస్ not true. So what is the correct option for this question? Third option, that is length of shadow is always same as length of object is correct for this question. Next question చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని చదివి మనము ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆప్షనో ఐడెంటిఫై చేయాలి. ఓకే, అసర్షన్లో ఏమి ఇచ్చారంటే ఏ స్టొమెటా ఆర్ యూజువల్లీ ప్రెజెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ అండ్ సక్యులెంట్ స్టెమ్స్ ఇన్ డెజర్ట్ ప్లాంట్స్. సో ఈ స్టొమెటాస్ అనేవి లీఫ్ యొక్క సర్ఫేస్ పైనే ఉంటాయి టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో. అండ్ డెజర్ట్ ప్లాంట్స్లో అయితే స్టెమ్స్ పైన మనకి స్టొమెటోస్ అనేవి కనిపిస్తాయి. సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టే. రీజన్ చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ ద స్టొమెటా ఇన్ లీవ్స్ ఎఫెక్ట్స్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో లీవ్స్ పైన స్టొమెటాస్ ఉంటాయి కదా. సో అలా లీవ్స్ పైన ఉన్న స్టొమెటాస్ పొజిషన్ అనేవి ట్రాన్స్పిరేషన్ రేట్ని ఎఫెక్ట్ చేస్తాయి. రీజన్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, ట్రాన్స్పిరేషన్ అంటే తెలుసు కదా, వాటర్ లాస్ బై ప్లాంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. లీవ్స్ పైన స్టొమెటాస్ యొక్క పొజిషన్ అనేది ట్రాన్స్పిరేషన్ రేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ both A and B statements are correct. But R is not correct explanation for A. Okay. So what is the correct option for this question? That is second option. Okay. Both A and R are correct, but R is not correct explanation of A. A female reproductive organ of a plant is called as X. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఉంటుంది కదా ప్లాంట్లో, దాన్ని మనం ఎక్స్ అని అంటున్నాం. ప్లాంట్స్లలో ఉన్న ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ని మనం ఏమంటాము? పిస్టిల్ అంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్స్లలో మనకి పిస్టిల్ అనేది ఏ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి? ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి. సో థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts ఆఫ్ విచ్ Y ఈజ్ ద మెయిన్లీ రిసెప్టివ్ సర్ఫేస్ ఫర్ పోలెన్ గ్రెయిన్స్. సో ఈ Y అనే సర్ఫేస్ అనేది పోలెన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుందంట మెయిన్గా. ఓకే, సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ప్లాంట్ అయితే దీన్ని మనం ఏమంటాం? ఓవరీ అని అంటాము. అండ్ ఇదేమంటాం? స్టైల్ అంటాము. అండ్ ఇక్కడ ఏ ప్లేస్ అయితే పోలెన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుందో ఆ పార్ట్ని మనం ఏమంటాము? స్టిగ్మా అని అంటాము.
సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్లో ఏ పార్ట్ అనేది పోలన్ గ్రెయిన్స్ని రిసీవ్ చేసుకుంటుంది? స్టిగ్మా అనే పార్టే కదా. సో ఇక్కడ ఆప్షన్స్లలో వై స్టిగ్మా అనేది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఒకసారి జెడ్ కూడా చెక్ చేసుకుందాం. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ జెడ్. సో ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుద్ది? ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్స్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుద్ది. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ పిస్టిల్, వై స్టిగ్మా, జెడ్ ఓవ్యూల్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఎక్స్ పిస్టిల్, వై స్టిగ్మా, జెడ్ ఓవ్యూల్స్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. టైప్ ఆఫ్ సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ కాలంలో ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని చూసి ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఏ ఆప్షన్ అనేది కరెక్టో చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఏ టైప్ ఆఫ్ సెల్ అనేది ఎక్కడుంటుందంట? హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుందంట. అండ్ ఆ సెల్లో ఈ న్యూక్లియస్ అనేది ఉండదు అని చెప్పారు. సో మన హ్యూమన్ బీయింగ్స్లో న్యూక్లియస్ ఉండని సెల్ ఏంటి? ఆర్బీసీ. సో ఇక్కడ ఆప్షన్స్లలో ఆర్బీసీ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, ఇట్ మీన్స్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫస్ట్ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. ఒకసారి మిగతావి కూడా చెక్ చేసుకుందాం. బి టైప్ ఆఫ్ సెల్స్లో లార్జ్ వాక్యూల్ ఉందంట. సో లార్జ్ వాక్యూల్ అనేది మనకి ప్లాంట్ సెల్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లో బి అనేది ఎక్కడ ఉంటుందని మెన్షన్ చేశారు? సెల్స్ ఆన్ అనియన్ పీల్. అనియన్ అనేది ప్లాంట్ సెల్లే కదా. సో బి అనేది కరెక్టే. ఒకసారి సి చూద్దాం. సి హ్యాస్ నో సెల్ వాల్. సో యానిమల్ సెల్స్కి సెల్ వాల్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ సి దగ్గర చీక్ సెల్స్ అని ఇచ్చారు. చీక్ సెల్స్ అంటే యానిమల్ సెల్సే కదా. సో ఇది కూడా కరెక్టే. డి చూద్దాం. డి హ్యాస్ బీన్ షేప్డ్ సెల్స్ ఉంటాయంట. అండ్ అవి పేర్స్లలో ఉంటాయి అని మెన్షన్ చేశారు. అవేంటంటే గాడ్ సెల్స్. సో ఇక్కడ చూడండి, ఈ టూ బీన్ షేప్డ్ సెల్స్ని మనం గాడ్ సెల్స్ అంటాము. అండ్ ఈ మధ్యలో పోర్ ఉంది కదా, దీన్ని మనము స్టొమాటా అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో డి గాడ్ సెల్స్ కూడా కరెక్ట్గానే ఉంది. ఈ చూద్దాం. ట్యూబ్ లైక్ విత్ ఓపెనింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ అనే టైప్ ఆఫ్ సెల్ అనేది బోత్ సైడ్స్ ఓపెన్ ఉంటుందంట. అండ్ అది ట్యూబ్ లాగా ఉంటుందంట. సో ఆ సెల్ ఏంటి? జైలం సెల్సే కదా. సో వాటర్ అండ్ మినరల్స్ని రూట్స్ నుంచి ప్లాంట్స్ యొక్క డిఫరెంట్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం జైలం సెల్ ఈ విధంగా మాడిఫై ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ ఏ ఆర్బీసీ, బి సెల్ ఆన్ అనియన్ పీల్, సి చీక్ సెల్, డి గాడ్ సెల్, ఈ జైలం సెల్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లిక్విడ్ A, B and C are immiscible in water whose mass and volume are given in the following table. సో ఇక్కడ ABC లిక్విడ్స్ ఇచ్చారు. ఓకే, సో ఈ ABC లిక్విడ్స్ అనేవి వాటర్లో ఇమ్మిజిబుల్. అంటే ఇప్పుడు చూడండి, ఆయిల్ అండ్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, ఆయిల్ ఇంకా వాటర్ని కలిపితే అవి రెండు కలిసిపోతాయా? కలిసిపోవు కదా. సో అలాంటి సొల్యూషన్స్ని మనం ఏమంటామంటే ఇమ్మిజిబుల్ సొల్యూషన్స్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ABC కూడా అలాంటి లిక్విడ్సే అంట. ఈ లిక్విడ్స్ని వాటర్లో వేసినప్పుడు అవి ఆయిల్ అండ్ వాటర్ ఎలా కలవవో ఈ లిక్విడ్స్ ఇంకా వాటర్ కూడా అలా కలవవంట. ఓకేనా? సో ఇలాంటి లిక్విడ్స్ యొక్క మాస్ అండ్ వాల్యూమ్ని ఈ టేబుల్లో ఇచ్చారు. ఓకేనా? అండ్ ఇంకా ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ని కూడా ఇచ్చారు. ఎంత డెన్సిటీ ఆఫ్ వాటర్? 1 g/cm³ అంట. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చెప్పాలంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూవో చెప్పాలి. ఓకేనా? సో అలా చెప్పాలంటే మనము ఫస్ట్ ఈ లిక్విడ్స్ యొక్క డెన్సిటీని కనిపెట్టాలి. సో డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. సో ఏ లిక్విడ్ యొక్క మాస్ ఎంత ఇచ్చారు? 5.4 ఇచ్చారు. అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు కదా. సో ఇక్కడ పాయింట్ని రిమూవ్ చేస్తే 0 అనేది కిందికి వస్తుంది. సో 50/4 చేస్తే మనకి ఎంత వస్తుంది? A = 1 సమ్ చేంజ్ వస్తుంది. సో అంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది ఏ లిక్విడ్ కన్నా తక్కువ ఉంది, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు బి లిక్విడ్ది చూద్దాం. డెన్సిటీ బి లిక్విడ్ మాస్ ఎంత? 4.6 అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే కింద 0 వస్తుంది. సో 500/46 అప్పుడు మనకి బి అనేది 0.0 సమ్ చేంజ్ వస్తుంది. అంటే బి లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది 1 కన్నా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు సిది కూడా చూద్దాం. సి లిక్విడ్ యొక్క మాస్ ఎంత? 130/100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ 10 టేబుల్లో 13 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది?
3 టైమ్స్ పోతది. ఓకే. సో, ఇట్ మీన్స్ సి లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ కన్నా ఎక్కువుంది. సో, ఇక్కడ ఏ లిక్విడ్ అండ్ సి లిక్విడ్ యొక్క డెన్సిటీస్ అనేవి వాటర్ కన్నా ఎక్కువున్నాయి. ఓన్లీ బి లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ కన్నా తక్కువుంది. ఏదైతే లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది తక్కువుంటదో ఆ లిక్విడ్ అనేది పైన ఫ్లోట్ అవుతది. డెన్సిటీ ఎక్కువున్న లిక్విడ్ అనేది కింద సెటిల్ అవుతది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లలో లిక్విడ్ ఏ విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. లిక్విడ్ ఏ డెన్సిటీ అనేది వాటర్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కదా. సో ఇలా లిక్విడ్ ఏ డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ మీద ఎలా ఫ్లోట్ అవుతుంది? అవ్వదు కదా. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. లిక్విడ్ ఏ అండ్ సి విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. లిక్విడ్ ఏ ఇంకా సి అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతాయని సెకండ్ ఆప్షన్లో మెన్షన్ చేశారు. ఇది నిజమా? కాదు. ఎందుకంటే ఏ ఇంకా సి లిక్విడ్స్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ కన్నా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ లిక్విడ్స్ వాటర్ పైన ఫ్లోట్ అవ్వవు, అవి వాటర్లో సింక్ అయిపోతాయి. ఓకే. సో సెకండ్ ఆప్షన్ కూడా తప్పే. థర్డ్ ఆప్షన్ చూద్దాం. లిక్విడ్స్ బి అండ్ సి విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. బి అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది, ఎందుకంటే దాని డెన్సిటీ అనేది వాటర్ కన్నా చాలా తక్కువ ఉంది కాబట్టి. సి లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ కన్నా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ లిక్విడ్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి. లిక్విడ్ బి విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. ఎందుకంటే లిక్విడ్ బి యొక్క డెన్సిటీ అనేది వాటర్ కన్నా చాలా తక్కువ ఉంది కాబట్టి లిక్విడ్ బి అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ లిక్విడ్ బి విల్ ఫ్లోట్ ఇన్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ సౌండ్. సో ఇక్కడ ఇందిచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది సౌండ్కి రిలేటెడ్గా తప్పో మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. సౌండ్ ఫ్రమ్ వయలిన్ అండ్ ఫ్లూట్ ప్లేడ్ అట్ సేమ్ టైమ్ ట్రావెల్ అట్ సేమ్ స్పీడ్. వయలిన్ ఇంకా ఫ్లూట్ని ప్లే చేస్తున్నారంట. సో ఒకటేసారి ప్లే చేస్తున్నారు. సో ఒకటేసారి ప్లే చేసినప్పుడు వాటి రెండింటి నుంచి వచ్చిన సౌండ్ అనేది సేమ్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. అంతే కదా. ఒకటేసారి ప్లే చేసినప్పుడు వాటి నుంచి వచ్చిన సౌండ్ అనేది సేమ్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ, బట్ మనల్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమన్నారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. టూ సౌండ్ వేవ్స్ ఆర్ సేమ్ ఇంటెన్సిటీ విల్ హ్యావ్ ఈక్వల్ లౌడ్నెస్. సో సేమ్ ఇంటెన్సిటీ ఉన్న సౌండ్ వేవ్స్కి ఎప్పటికీ ఈక్వల్ లౌడ్నెస్ ఉంటుందని సెకండ్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. బట్ ఇది ఇన్కరెక్ట్గా అనిపిస్తుంది. చూడండి, లౌడ్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సౌండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ ఇంటెన్సిటీ ఉంటే ఎప్పుడు ఈక్వల్ లౌడ్నెస్ ఉండాలి అని ఏం లేదు. సో సెకండ్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ అయి ఉండొచ్చు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ హాట్ ఎయిర్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ రూమ్ టెంపరేచర్. ఎప్పుడైతే మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు అవి ఎక్కువగా వైబ్రేట్ అవుతాయి కదా. సో ఎక్కువగా వైబ్రేట్ అయినప్పుడు పార్టికల్స్ అనేవి స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది సౌండ్ గురించి కరెక్ట్ చెప్తుంది. బట్ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ ఎఫెక్టెడ్ బై డెన్సిటీ ఆఫ్ మీడియం. సో ఎస్, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మీడియం యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా సౌండ్ గురించి కరెక్టే చెప్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో మిగిలిపోయింది ఏంటి? సెకండ్ ఆప్షన్. దట్ ఈస్ టూ సౌండ్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఇంటెన్సిటీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఈక్వల్ లౌడ్నెస్. ఓకే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ తోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనలో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఎవాపరేషన్ అంటే తెలుసు కదా, లిక్విడ్ అనేది ఎప్పుడైతే వేపర్ స్టేట్కి మారుతుందో దాన్ని మనం ఎవాపరేషన్ అని అంటాము. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఎవాపరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా తోటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. టెంపరేచర్. సో టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది వేపర్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో అంటే దాని అర్థం ఏంటి? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ చూడండి. హ్యూమిడిటీ. సో హ్యూమిడిటీ అంటే ఏంటి? అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఎయిర్ అనేది హ్యూమిడ్గా ఉంది అని అంటాము. ఎయిర్లో మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది తక్కువగా జరుగుద్ది. ఎప్పుడైతే ఎయిర్లో మాయిశ్చర్ అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్
ఎక్కువగా జరుగుద్ది. ఓకే. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది హ్యూమిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా. సో హ్యూమిడిటీ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో విండ్ స్పీడ్ కూడా చెక్ చేసుకుందాం. విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుద్ది. విండ్ స్పీడ్ తక్కువ ఉంటే ఎవాపరేషన్ అనేది తక్కువగా జరుగుద్ది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెటల్ ఏ డిస్ప్లేసెస్ మెటల్ బి ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. సో మెటల్ ఏ అనేది మెటల్ బిని దాని యొక్క సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తుందంట. సో ఒక మెటల్ అనేది ఎప్పుడు ఇంకొక మెటల్ని డిస్ప్లేస్ చేస్తుందంటే, ఎప్పుడైతే ఒక మెటల్ మోర్ రియాక్టివ్గా ఉంటుందో, ఈ మోర్ రియాక్టివ్ అనే మెటల్ లీస్ట్ రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఏ అనేది బి మెటల్ని దాని సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఏ అనేది బి కన్నా ఎక్కువ రియాక్టివ్, అంతే కదా. బట్ నాట్ ఏబుల్ టు డిస్ప్లేస్ మెటల్ సి ఫ్రమ్ ఇట్ సాల్ట్ సొల్యూషన్. బట్ ఈ ఏ అనే మెటల్ సి మెటల్ని దాని సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేయలేకపోతుందంట. ఎందుకు? ఏ అనేది సి కన్నా లీస్ట్ రియాక్టివ్ కాబట్టి. ఒకవేళ ఏ అనేది సి కన్నా మోర్ రియాక్టివ్ అయితే ఏ సిని డిస్ప్లేస్ చేస్తుండే, బట్ ఏ సిని డిస్ప్లేస్ చేస్తలేదంటే అర్థం ఏంటి? ఏ అనేది సి మెటల్ కన్నా తక్కువ రియాక్టివ్. ఓకేనా. లీస్ట్ రియాక్టివ్. మెటల్ బి డిస్ప్లేసెస్ మెటల్ డి ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. సో ఈ మెటల్ బి అనేది మెటల్ డిని దాని యొక్క సాల్ట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తుందంట. బి అనేది మోర్ రియాక్టివ్ కంపేర్ టు డి. సో ఇప్పుడు మనము ఈ మెటల్స్ యొక్క ఈ ఏబిసిడి మెటల్స్ యొక్క రియాక్టివిటీ ఆర్డర్ని కరెక్ట్గా ఆప్షన్స్లలో ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, ఏ అనేది బి కన్నా ఎక్కువ రియాక్టివ్, బట్ ఈ ఏ అనేది సి కన్నా తక్కువ రియాక్టివ్. సో సి ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఏ అండ్ ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి అండ్ బి ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ డి. రియాక్టివిటీ ఆర్డర్ అనేది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కాలంలో ఉన్న వాటిని రైట్ సైడ్ తోటి మ్యాచ్ చేయాలి. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ మ్యాచ్నే చూపిస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఏ స్టేట్మెంట్లో ఏమిచ్చారు? ఆ మెటల్ అనేది నాన్ మెటల్ అంట అండ్ ఈ మెటల్ 2 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుందంట. ఇట్స్ రైట్ సైడ్ కాలంలో ఏవేవి మెటల్స్? జింక్ ఇంకా కాపర్ అనేవి మెటల్స్. క్లోరిన్, కార్బన్ అండ్ బ్రోమిన్లో ఏది 2 ఫామ్స్లలో ఎగ్జిస్ట్ అవుతుంది? కార్బన్ అనేది 2 ఫామ్స్లలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లలో A3 అనేది మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫస్ట్ ఇంకా ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. నాన్ మెటల్ విచ్ ఇస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. బి అనేది నాన్ మెటల్ అంట అండ్ ఈ నాన్ మెటల్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుందంట. సో ఈ క్లోరిన్ అండ్ బ్రోమిన్లలో ఏ నాన్ మెటల్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర? బ్రోమిన్ అనే మెటల్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో బికి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఫస్ట్ ఇంకా ఫోర్త్ ఆప్షన్లలో B4 మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ఫోర్త్ ఆప్షన్లో CDE కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేసుకుందాం. ఏ మెటల్ విచ్ ఈస్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ బ్రాస్ అండ్ బ్రాన్స్. బ్రాస్ అండ్ బ్రాన్స్ అంటే ఇత్తడి ఇంకా కంచు. ఓకే. సో ఇత్తడి ఇంకా కంచు మెటల్స్లలో ఈ రైట్ సైడ్ కాలంలో ఉన్న ఏ మెటల్ అనేది ఇత్తడి ఇంకా కంచులో ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే. సో జింక్, కాపర్లలో కాపర్ అనే మెటలే బ్రాస్ ఇంకా బ్రాన్స్ మేకింగ్లో కన్స్టిట్యూయెంట్గా ఉంటుంది. ఓకేనా. సికి ఏం కరెక్ట్? 5 అనేది కరెక్ట్. ఇది కరెక్ట్ మ్యాచ్ చూపిస్తుంది ఫోర్త్ ఆప్షన్లో. డి చూద్దాం. ఏ నాన్ మెటల్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. డి అనేది ఒక నాన్ మెటల్ అంట అండ్ ఈ నాన్ మెటల్ వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుందంట. రైట్ సైడ్ కాలంలో మిగిలింది ఏంటి? క్లోరినే కదా. సో డికి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. ఈ చూడండి, ఏ మెటల్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ఏ మెటల్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్లో యూజ్ చేస్తాం? జింక్ అనే మెటల్ని ఎలక్ట్రోప్లేటింగ్లో యూజ్ చేస్తాం. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? ఒక మెటల్ పైన మనం వేరే ఒక మెటల్ ఒక లేయర్ని డిపాజిట్ చేస్తే ఆ ప్రాసెస్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము. అండ్ ఈ ఎలక్ట్రోప్లేటింగ్లో మనము జింక్ని యూజ్ చేస్తాం కాబట్టి 2కి కరెక్ట్ మ్యాచ్. సో ఫోర్త్ ఆప్షన్లో మనకి ఈ కరెక్ట్ మ్యాచెస్ చూపిస్తున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ వెయిన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న వెయిన్స్ గురించి. ఆ స్టేట్మెంట్స్లలో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆప్షనో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఏ స్టేట్మెంట్ చూడండి. దే మోస్ట్లీ క్యారీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ టు ద హార్ట్. సో వెయిన్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని హార్ట్కి
తీసుకొస్తాయి అని ఏ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. అంతే కదా, ఆర్టరీస్ ఏమో ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని హార్ట్ నుంచి వేరే పార్ట్స్కి తీసుకుపోతాయి. అండ్ వెయిన్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి హార్ట్కి తీసుకొస్తూ ఉంటాయి. సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్లలో థర్డ్ స్టేట్మెంట్లో ఏ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి, దే హ్యావ్ థిక్ వాల్స్. సో వెయిన్స్లలో థిక్ వాల్స్ అనేవి ఉండవు, ఆర్టరీస్కి థిక్ వాల్స్ అనేవి ఉంటాయి. సో బి స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఇక్కడ ఆప్షన్స్లలో బి స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి, ఎందుకంటే బి ఆప్షన్ అనేది వెయిన్స్కి రిగార్డింగ్ తప్పు కదా. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలిన ఆప్షన్ ఏంటి, సెకండ్ వన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. ఒకసారి సి అండ్ డిని చెక్ చేసుకుందాం. దే హ్యావ్ వాల్స్ విచ్ అలౌ బ్లడ్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్. అవును, వెయిన్స్లలో వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ఉండడం వల్ల బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే. సో మనం నిల్చున్నాం అనుకోండి, అప్పుడు మన కాళ్ళల్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది కదా. సో అలా వెళ్తుంది అంటే దానికి కారణం ఎవరు, వెయిన్స్లలో ఉన్న వాల్స్. ఓకే. సో అంటే ఆ బ్లడ్ అనేది కిందకి పడిపోకుండా ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయ్యి ఆ బ్లడ్ని, ఆ ఇంప్యూర్ బ్లడ్ని కాళ్ళ దగ్గర నుంచి హార్ట్కి పంపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ దీ స్టేట్మెంట్ చూడండి, దే ఆర్ సూపర్ఫిషియలీ లాక్డ్ అండర్ ద స్కిన్. సో ఈ వెయిన్స్ అనేవి మన స్కిన్ కిందనే ఉంటాయి. ఓకే. సో మనం చేతుల పైన కాళ్ళ పైన గ్రీన్ కలర్ బ్లడ్ వెజల్స్ని చూస్తాం కదా, అవి నథింగ్ బట్ వెయిన్స్. ఓకే. సో ఈ వెయిన్స్ అనేవి ఇంప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి అవి అలా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అండ్ అవి మన స్కిన్ కిందనే ఉంటాయి. ఆర్టరీస్ ఏమో మన స్కిన్కి లోపల డీప్గా ఆర్టరీస్ అనేవి ఉంటాయి, వెయిన్స్ ఏమో అప్పర్ సర్ఫేస్లోనే ఉంటాయి. ఓకేనా. So what is the correct option for this question? A, C, D is correct for this question. Okay. Next question చూద్దాం. Which of the following statement is true about virus? సో కిందిచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది వైరస్ గురించి నిజం చెప్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. సో ఏ, దే కెన్ రిప్రొడ్యూస్ ఆన్ దేర్ ఓన్. వైరస్ అనేవి దాని ఓన్గా అవి రిప్రొడ్యూస్ అవ్వగలుగుతాయి అని ఏ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. సో ఏ వైరస్ అనేవి దానికి అవి ఓన్గా రిప్రొడ్యూస్ అవ్వలేవు. ఓకే. వాటికి ఒక హోస్ట్ బాడీ కావాలి, అప్పుడే అవి రిప్రొడ్యూస్ అవ్వగలుగుతాయి. సో ఏ స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఏ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఇంకా సెకండ్ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. బి స్టేట్మెంట్ చూడండి, దే డిరైవ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్. అందువల్లనే మన బాడీ వైరస్ వల్ల అటాక్ అవుతే మనకు డిసీజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది, హోస్ట్ మన బాడీ లోపలికి పోయి మన బాడీలో ఉన్న న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. సో బి ఉన్న ఆప్షన్ ఏంటి, 3 and 4లో థర్డ్ వన్ కదా. ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. సి స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకుందాం. దే ల్యాక్ సెల్యులార్ స్ట్రక్చర్. ఎస్, వైరస్లలో సెల్యులార్ స్ట్రక్చర్ అనేది ఉండదు. అది ఏం చేస్తుందంటే దాని షేప్ని ఊకే చేంజ్ చేస్తూనే ఉంటుంది. అందువల్లనే మనం వైరస్కి కరెక్ట్ మెడిసిన్ కనిపెట్టలేకపోతున్నాం. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, దే హెల్ప్ ఇన్ డీకేయింగ్ డెడ్ మ్యాటర్. వైరస్ అనేది డెడ్ మ్యాటర్ని డీకే చేయడంలో హెల్ప్ చేయదు కాబట్టి డి స్టేట్మెంట్ అనేది రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వాటర్ బార్న్ బ్యాక్టీరియా డిసీజెస్. సో కిందిచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో ఉన్న డిసీజెస్ అండ్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మలేరియా. సో మలేరియా అనేది మనకి ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రోటోజోవా, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాక్టీరియా. మలేరియా అనే బ్యాక్టీరియా డిసీజ్ కాదు కాబట్టి మలేరియా ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఫస్ట్ ఇంకా థర్డ్ స్టేట్మెంట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, టైఫాయిడ్ అండ్ జాండీస్. సో జాండీస్ అనే డిసీజ్ మనకి వైరస్ వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల రాదు. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే టైఫాయిడ్ ఇంకా కలెరా రెండూ కూడా మనకి వాటర్ బార్న్ బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following adaptation help aquatic plants to remain afloat in water? సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అనేది అక్వాటిక్ ప్లాంట్స్ వాటర్ మీద ఫ్లోట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందో చెప్పాలి. లార్జ్ హోల్స్ ఇన్ స్టెమ్స్ ఆఫ్ ప్లాంట్. సో స్టెమ్స్లలో లార్జ్ హోల్స్ ఉండడం వల్ల అక్వాటిక్ ప్లాంట్ అనేది వాటర్లో ఫ్లోట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని ఫస్ట్ ఆప్షన్లో మెన్షన్ చేశారు. సో ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఒకసారి మిగిలిన ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. వ్యాక్సీ కోటింగ్ ఆన్ లీవ్స్. సో అక్వాటిక్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ పైన వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, బట్ ఆ అక్వాటిక్ ప్లాంట్ ఫ్లోటింగ్లో ఏం రోల్ ప్లే చేయదు కాబట్టి తప్పు. ఓకే.
రిబ్బన్ లైక్ లీవ్స్. సో రిబ్బన్ లైక్ లీవ్స్ అనేవి అక్వాటిక్ ప్లాంట్స్లో కనిపిస్తుంది. ఎలాంటి అక్వాటిక్ ప్లాంట్స్ అంటే సబ్మర్జ్డ్ అక్వాటిక్ ప్లాంట్స్లలో మనకి రిబ్బన్ లైక్ లీవ్స్ కనిపిస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది. అండ్ స్టొమాటో అనేది అప్పర్ సర్ఫేస్లోనే ఉంటుంది, ఎందుకంటే దానికి వాటర్ బాగుంటుంది కదా, ఎవాపరేషన్ ఎంత అయినా దానికి ఏం ఫరక్ పడదు కాబట్టి స్టొమాటాస్ అనేవి లీఫ్ యొక్క అప్పర్ సర్ఫేస్ పైన ఉంటాయి. ఓకే, అక్వాటిక్ ప్లాంట్ ఫ్లోటింగ్లో ఏమైనా రోల్ ప్లే చేస్తారా, ఏం చేయాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ లార్జ్ హోల్స్ ఇన్ స్టెమ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో సీటెడ్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. Let's meet in the next video. Until then, bye.